హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మంచి స్నాక్స్ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అదేనండి చికెన్ నగెట్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. నగెట్స్ ఇలా తయారు చేసుకుందాం రండి. మరి ముందుగా మిల్క్ బ్రెడ్ని తీసుకొని సైడ్లు మంచిగా కట్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ని మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని మిక్సీ జారీలో వేసుకోవాలి. బోన్లెస్ చికెన్ కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బ్రెడ్ ముక్కలను మొత్తం మిక్సీ బౌల్లో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ బౌల్లో బోన్లెస్ చికెన్ కూడా వేసుకుని అర స్పూన్ ఉప్పు, అర స్పూన్ కారము, అర స్పూన్ జింజర్ పొడి, అర స్పూన్ డార్క్ సోయా సాస్ వేసుకుని మూత పెట్టి ఎక్కడ ఉండలు లేకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న ఈ చికెన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని 2 ఎగ్స్ని పగలగొట్టుకుని మంచిగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న ఎగ్ని పక్కన పెట్టుకోవాలి. చికెన్ తీసుకుని ఈ మొత్తం చికెన్లో కొంచెం ఆయిల్ లేదా బటర్ వేసుకుని చికెన్ని మంచిగా ఉండలా తయారు చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఈ చికెన్ని చెయ్యితో మంచిగా ఒక షేప్లా చేసుకోవాలి. చెయ్యితో ఇలా సమాంతరంగా చేసుకున్న తర్వాత నైఫ్ తీసుకుని షేప్ కోసం ఇలా చేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క షేప్లో చేసుకుంటారండి ఈ నగెట్స్ని. నేను మాత్రం ఇలానే చేసుకుంటా. ఎందుకంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఈ నగెట్స్ మంచిగా లోపల దాకా కుక్ అవుతాయి కాబట్టి. ఇలా చేసుకున్న నగెట్స్ని మొత్తం ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ బ్రెడ్ క్రమ్స్ని తీసుకుని ఈ నగెట్స్ని ఎగ్లో డిప్ చేసిన తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే అన్ని నగెట్స్ని కూడా ఎగ్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ నగెట్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని అయితే నగెట్స్ పడతాయో అన్ని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ నగెట్స్ని ఫ్రై చేసుకోవాలి. కరెక్ట్గా 10 నుంచి 12 నిమిషాల టైం పడుతుందండి ఈ నగెట్స్ ఫ్రై అవ్వడానికి. ఇలా మంచి కలర్ వస్తుందండి నగెట్స్కి. చూడండి మంచిగా ఫ్రై అయిపోయినవి. ఇప్పుడు మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్లా పెడితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఇప్పుడు మిగిలిన నగెట్స్ను కూడా ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ నగెట్స్ని తయారు చేసుకుని ఒక 10 డేస్ మాత్రం ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుందండి. మనం ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి ఆయిల్లో ఫ్రై చేసుకుని పిల్లలకు వేడివేడిగా కూడా పెట్టొచ్చండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.